ఒక సాధారణ ఉపాధ్యాయుని నుండి అంతర్జాతీయ స్థాయి వేదికలో పాల్గొనే అవకాశం సిద్దిపేట లయన్స్ క్లబ్ కల్పించిందని లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ అమర్నాథ్ రావు అన్నారు. సిద్దిపేట లయన్స్ క్లబ్ 53వ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సేవా భావనతో లయన్స్ క్లబ్ పనిచేస్తుందన్నారు. ఈ సంవత్సరం వినూత్న కార్యక్రమాలతో సేవలను విస్తరించాలని నిర్ణయించడం జరిగిందని, సభ్యులు సంపూర్ణ సహాయ సహకారాలు అందించాలన్నారు. మన జిల్లా క్లబ్ 210 దేశాలలోని 750 జిల్లాల్లో మెంబర్షిప్ లో 6వ స్థానంలో, తెలంగాణలోని అన్ని విభాగాల్లో ప్రథమ స్థానంలో ఉండటం శుభసూచకమన్నారు. తెలంగాణలోని అన్ని విభాగాల్లో ప్రథమ స్థానంలో ఉండటం శుభసూచకమన్నారు. 9 రోజులలోనే 9 నూతన క్లబ్లను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. దిల్సే అనే నినాదంతో లయన్స్ క్లబ్ ఈ సంవత్సరం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని, ఈ సంవత్సరంలో రైతుల దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించి రైతులను సన్మానించడం జరుగుతుందన్నారు. నూతన సభ్యులు కూడా మరికొందరిని క్లబ్ లో చేర్పించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా లయన్స్ సూర్యరాజ్ మాట్లాడుతూ లయన్స్ సేవలను విస్తరించి సమాజాభివృద్ధిలో భాగస్వాములు కావాలన్నారు. నిస్వార్థ సేవతో లయన్స్ ముందుకు సాగాలన్నారు. నూతన కమిటీ అధ్యక్షులుగా వినోద్ మోదాని, ప్రధాన కార్యదర్శిగా సత్యనారాయణ, ఆర్థిక కార్యదర్శిగా చందు, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ప్రమాణ స్వీకారం చేయించారు. అలాగే క్లబ్ లో నూతనంగా చేరిన 10 మంది సభ్యులను అభినందించి వారిచే ప్రమాణం చేయించారు. 53వ లయన్స్ క్లబ్ ఆఫ్ సిద్దిపేట్ 53వ ఇన్స్టాలేషన్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన గవర్నర్ అమర్నాథ్ రావు గారికి, మరియు ఈరోజు నన్ను అధ్యక్షునిగా ఎన్నుకున్న నా క్లబ్ సభ్యులకు, మరియు కార్యదర్శి సత్యనారాయణ గారికి, కోశాధికారి చంద్రశేఖర్ గారికి, మరియు ఇతర కార్యవర్గ సభ్యులకు అందరికీ మా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ అనేది ఒక అంతర్జాతీయ సంస్థ. దాదాపు 200 దేశాల్లో సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ప్రపంచంలో అతిపెద్ద సేవా సంస్థ. అందులో భాగంగానే గత 52 సంవత్సరాలుగా సిద్దిపేట లయన్స్ క్లబ్ అద్భుతమైనటువంటి సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ఎంతోమందికి ఎవరికి అవసరమైన ఆక్సిజన్ సిలిండర్స్ కానీ, ఎవరి పేదవారి ఇంట్లో అయితే రైస్ బ్యాంక్స్ ద్వారా రైస్ అందించడం కానీ, ఐ క్యాంప్స్ కానీ, హెల్త్ క్యాంప్స్ కానీ, బ్లడ్ డొనేషన్ కానీ, ఇట్లా ఇది అది అని లేదు, వేర్ దేర్ ఇస్ ఎ నీడ్ దేర్ ఇస్ ఎ లయన్ అన్నట్టు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఆపదలో ఉన్నవారికి మేమున్నామనే అభయహస్తాన్ని కల్పిస్తూ లయన్స్ క్లబ్ ఆఫ్ సిద్దిపేట చేయడం జరుగుతుంది. ఆ 53వ అధ్యక్షునిగా వినోద్ మొదాని ఈరోజు అధ్యక్ష బాధ్యతలు స్వీకరించడం జరిగింది. సెక్రటరీగా సత్యనారాయణ గారు, ట్రెజరర్గా చీకోటి చంద్రశేఖర్ గారు, మరియు ఇతర కార్యవర్గం కూడా ఈరోజు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. వారు ఇప్పటికే అద్భుతమైన సేవా కార్యక్రమాలు చేసి సిద్దిపేట క్లబ్ను డిస్టిక్లో ఒక ఉన్నత స్థానాన్ని ఉంచుతుందని చెప్పేసి వారికి శుభాభినందనలు తెలియజేస్తూ నా సంపూర్ణ సహకారాన్ని వారికి అందజేస్తున్నాను. థ్యాంక్ యూ.